तेलंगाना कैबिनेट का तारीखी फैसला। हैदराबाद की तेज़ रफ्तार शहरी तरक्की की राह हुई हमवार। हैदराबाद में अंडरग्राउंड इलेक्ट्रिक केबल सिस्टम कायम करने की मंजूरी दे दी गई, जिस पर तकरीबन 14,725 करोड़ रुपये खर्च होने का अंदाज़ा है। ये मंसूबा बिजली के 3 सर्कल्स में मरहलेवार मुकम्मिल होगा, जिससे हादसात में कमी, बिजली की बिला तातील फरहमी, बारिशों में ट्रैम्पिंग के मसाइल का खात्मा हो सकता है। कैबिनेट ने एनपीडीसीएल और एसपीडीसीएल के साथ एक नया पावर डिस्ट्रीब्यूशन कंपनी के क़याम को भी मंजूरी मिली। इस नए डिस्कम के तहत तमाम ज़राई बरक़ी कनेक्शन, लिफ्ट इरिगेशन स्कीम, मिशन भगीरथा, महफूज पीने के पानी के स्कीम, हैदराबाद मेट्रो वाटर सप्लाई एंड सीवरेज बोर्ड की बरक़ी कनेक्शन मुंतकिल किए जाएंगे। जीएचएमसी ने शहर के 150 वार्ड्स के लिए हर कारपोरेटर्स को 2 करोड़ रुपए की तरक्याती ग्रांट मख्तस की है, जो मुकामी ज़रूरियात और शहरी सहूलियात के लिए खर्च की जाएगी। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। ఎవరి ప్రైస్ తక్కువగా ఉంటుందో వారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే మరి పలు రాష్ట్రాల్లో మరి మొన్న పోయి కమిటీకి సంబంధించి బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ని పరిశీలన చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తా ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకి దాదాపు 14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ టీ ఫైబర్తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండేలా చేయాలని మరి ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరొక అంశం, భద్రాద్రి కొత్తగూడ